సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులు రద్దు అంటూ కూడా మనం చూస్తున్నాం. రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట. గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2014లో ఆయన సీఎం అయిన తర్వాత 33,000 ఎకరాలు రాజధానికి కావాలంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని అయితే రూపొందించారు. సిఆర్డీఏ యాక్ట్ను తీసుకొచ్చున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దానికి అంగీకరించారు ఆయన. సో వన్ సైడెడ్గా మద్దతు కూడా తెలిపారు అమరావతికి. దాదాపు 5 ఏళ్ల పాటు కూడా అటు భూ సమీకరణతో పాటు అనేక రకాలుగా రైతులకి రాయితీలు కానీ, భూములు ఇచ్చిన రైతులకు కౌలు కానీ, సో వీటన్నిటి విషయాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న నెగోషియేషన్ కూడా తావు లేకుండా టీడీపీ ప్రభుత్వం దాన్ని చేసుకుంటూ వచ్చింది. బట్ అదే సమయంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అన్నిటినీ రద్దు చేసి పారేశారు. అమరావతిని అక్కడ వద్దు అని చెప్పేసి 3 రాజధానులు అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే క్రమంలో సిఆర్డీఏ కూడా అప్పుడు ఏదైతే చట్టం ఉందో సిఆర్డీఏ రాజధాని చట్టం దాన్ని కూడా ఆయన నలిఫై చేయడం జరిగింది. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళున్నారు. ఒక దశలో కౌన్సిల్లో అది రద్దుకి ఆమోదం తెలపలేదని కౌన్సిల్ని కూడా రద్దు చేశారు ఆయన. సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని కోర్టు ఒప్పుకోకపోవడంతో రివోక్ చేసే ప్రయత్నం చేసి ఈరోజు అసంతృప్త నేతలు అందరికీ కూడా ఎమ్మెల్సీలుగా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో మాట తప్పం మడం తిప్పం అనేవాళ్ళు మాత్రం పూర్తిగా వైస్ వర్సా చేసుకుంటూ దానికి యాంటీగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. సో ఇక సిఆర్డీఏకి సంబంధించి అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. రైతులు వేసిన కేసులు కానీ అదేవిధంగా అనేక కేసులు. అయితే సిఆర్డీఏ రద్దు కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా ప్రభుత్వం ఈరోజు హైకోర్టు రద్దు చేసింది. రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట. ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏంటంటే ప్లాట్ల రద్దు, మరో చోట కేటాయింపులో కనీసం ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు అనేది రద్దు చేసి అక్కడ రైతులకు హామీ ఇచ్చున్నారు. కొన్ని చోట్ల అదనపు ప్లాట్లు కేటాయిస్తామని చెప్పేసి దాంట్లో సహజ న్యాయ సూత్రాలను కూడా ఫాలో కాలేదు. సిఆర్డీఏ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టం. రాతపూర్వకంగా రైతులకు తెలియజేయలేదు. నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారు. సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆక్షేపణ అంటూ కూడా మనం చూసాం. సో ఈ వార్తనైతే ప్రధానంగా ఈ రోజున ఆంధ్రజ్యోతి సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. అదేవిధంగా ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం, వారంలో తాజాగా నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశించింది హైకోర్టు. రైతులకు కొంతమేరకు ఈ అంశం అటు సిఆర్డీఏతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు అనుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఇది కొంచెం అమరావతి రైతులకైతే కొంతమేరకు ఊరటనిచ్చే అంశమే ఎన్నికలకు ముందు. మరి నెక్స్ట్ 1 వీక్లోపు రాతపూర్వకంగా మొత్తం నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశించింది. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా ఈ టైంలో ముందుకెళ్తుంది అనేది ఈ అంశాన్ని